భద్రాచలం నుంచి మంతిని వెళ్లే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు డైలీ 2 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ బస్ భద్రాచలం నుంచి మంతిని వెళ్లే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ మంతిని డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5:30 భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పాల్వంచకు సాయంకాలం 6:30, కొత్తగూడెంకు సాయంకాలం 6:50, ఇల్లందుకు రాత్రి 7:45, మహబూబాబాద్కు రాత్రి 8:40, నర్సంపేటకు రాత్రి 10:20, వరంగల్కు రాత్రి 11 గంటలకు, హన్మకొండకు రాత్రి 11:15, కరీంనగర్కు అర్ధరాత్రి 1:10, పెద్దపల్లికి అర్ధరాత్రి 2 గంటలకు, మంతినికి తెల్లవారుజామున 3 గంటలకైతే చేరుకుంటుంది. భద్రాచలం నుంచి మంతినికి సుమారుగా 340 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. భద్రాచలం నుంచి మంతినికి బస్ ఫేర్ 460 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్సులో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు. సెకండ్ బస్ భద్రాచలం నుంచి మంతిని వెళ్లే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ మంతిని డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:30 భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పాల్వంచకు రాత్రి 10 గంటలకు, కొత్తగూడెంకు రాత్రి 10:15, ఇల్లందుకు రాత్రి 11:15, మహబూబాబాద్కు అర్ధరాత్రి 12:20, నర్సంపేటకు అర్ధరాత్రి 1:30, వరంగల్కు అర్ధరాత్రి 2:15, హన్మకొండకు అర్ధరాత్రి 2:30, భూపాలపల్లికి తెల్లవారుజామున 4:20, మంతినికి తెల్లవారుజామున 5:50 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. బస్ ఫేర్ 460 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్సులో కూడా మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.